ఈ సెక్షన్లో మనం మల్టీ వ్యూ కంట్రోల్స్ ప్లస్ విజార్డ్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. మల్టీ వ్యూ అండ్ వ్యూ కంట్రోల్స్ కలిసి వర్క్ అవుతాయి. మల్టీ వ్యూ కంట్రోల్ ఫస్ట్ తీసుకొని దాని లోపల మీరు నెంబర్ ఆఫ్ వ్యూ కంట్రోల్స్ ప్లేస్ చేసుకోవచ్చు. మీరు ఏ పార్ట్ లేదంటే ఏ వ్యూ చూడాలనుకుంటున్నారో ఆ వ్యూని మాత్రం మీరు మీ యొక్క పేజ్లో చూపించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏ వ్యూ ఆన్ చేయాలి, ఏ వ్యూ ఆఫ్ చేయాలనేది మీరు సెట్ చేసుకోవచ్చు. ప్రతి వ్యూలో కూడా మీకు కావాల్సిన కంట్రోల్స్ని ప్లేస్ చేసుకోవచ్చు, లైక్ ప్యానల్స్ లాగా. మరి ఈ ప్యానల్స్ కంటే కూడా ప్యానల్స్ని దేన్ని యాక్టివేట్ చేసుకోవాలి, దేన్ని డీయాక్టివేట్ చేసుకోవాలి అనే దానికంటే ఇది బెటర్గా ఉంటుందన్నమాట. అట్లానే విజార్డ్ కంట్రోల్ చూసినట్లయితే స్టెప్ బై స్టెప్ వ్యూస్ని మీకు లేదంటే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని డిస్ప్లే చేస్తూ మీ యొక్క ప్రాసెస్ని ఫినిష్ చేసుకునేదానికి విజార్డ్ కంట్రోల్ వర్క్ అవుతుంది. దీని యాక్షన్ కూడా ఈ యొక్క వ్యూ కంట్రోల్ యాక్షన్కి సిమిలర్గా కనిపిస్తుంటుంది. మీరు జనరల్గా మీ అప్లికేషన్స్ యూజ్ చేసే విజార్డ్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా విజార్డ్ కంట్రోల్ వర్క్ అవుతుంది. మరి మనం ప్రాక్టికల్గా చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ నేను ఒక మల్టీ వ్యూ కంట్రోల్ తీసుకోబోతున్నాను. ఓకే, మల్టీ వ్యూ కంట్రోల్ లోపల నేను నాకు కావాల్సిన వ్యూ కంట్రోల్స్ ప్లేస్ చేసుకుంటాను. ఫస్ట్ వ్యూ, సెకండ్ వ్యూ, థర్డ్ వ్యూ, ఇట్లా 3 వ్యూస్ ప్లేస్ చేసుకున్నాను. మరి ప్రతి వ్యూలో కూడా మీకు కావాల్సిన కంట్రోల్స్ని ప్లేస్ చేసుకోండి. నేను ఫస్ట్ దాంట్లో ఒక లిస్ట్ బాక్స్ ప్లేస్ చేశాను. అలానే రెండో దాంట్లో ఒక చెక్ బాక్స్. అంటే ఒక్కొక్క కంట్రోల్ అని కాదు, నెంబర్ ఆఫ్ కంట్రోల్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఎలా చూపిస్తున్నాను. మరి మీరు ఈ వ్యూస్లో దేన్ని వ్యూ చేయాలి, దేన్ని హైడ్ చేయాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ నేను ఒక బటన్ కూడా తీసుకుంటాను. ఫస్ట్ 2 వ్యూస్లో కూడా ఒక్కొక్క బటన్ని తీసుకొని దానికి టెక్స్ట్ కూడా మారుస్తాను. ఓకే, ఇప్పుడు మీ పేజ్ స్టార్ట్ అయినప్పుడు ఏ వ్యూ ఉండాలి, తర్వాత ఈ బటన్స్ని ప్రెస్ చేసినప్పుడు నెక్స్ట్ వ్యూ కనిపించాలి. మరి పేజ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ వ్యూ ఉండే విధంగా నేను కోడ్ రాశాను. సో దానికి స్క్రిప్టింగ్లోకి వెళ్ళి పేజ్లో లోడ్ ఈవెంట్ తీసుకొని if not page dot is post back అనేది చెక్ చేసుకొని దెన్ multiview 1 dot active view index equal to 0 అని ఇచ్చాను. అంటే ఫస్ట్ వ్యూ యాక్టివేషన్లో ఉంటుంది. మీరు రన్ చేసి చూడండి. ఫస్ట్ వ్యూ మాత్రమే యాక్టివేషన్లో ఉంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ వ్యూ రావాలి. మరి దానికి కావాల్సిన కోడ్, ఫస్ట్ వ్యూ యొక్క ఇండెక్స్ 0 ఇచ్చాం. మరి నెక్స్ట్ బటన్
క్లిక్ ఈవెంట్లో మల్టీవ్యూ 1 డాట్ యాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు 1. అట్లానే ఇంకొక బటన్లో మీ యొక్క క్లిక్ ఈవెంట్లో యాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు 2 ఇలా ఇస్తాను. సో ఇప్పుడు రన్ చేయండి. ఫస్ట్ పేజ్ లోడ్ కాగానే ఫస్ట్ వ్యూ వచ్చింది. ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వ్యూ అంటే చెక్ బాక్స్ ఏదైతే ఉందో ఆ వ్యూ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వ్యూ క్లిక్ చేస్తే మన రేడియో బటన్ ఉన్న వ్యూ వచ్చింది. మరి మీరు ప్రీవియస్ వ్యూ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేస్తూ వచ్చారు 0, 1, 2 అట్లా. ప్రీవియస్ వ్యూకి వెళ్ళాలి అంటే మైనస్ ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ యాక్టివ్ వ్యూ ఇండెక్స్ ప్రీవియస్ -1 ఇచ్చేస్తే సరిపోతుంది. ప్రజెంట్ ఇండెక్స్కి -1 అనమాట. ఆ విధంగా ఏ వ్యూ కావాల్సింటే ఆ వ్యూని మీరు ఈ యొక్క మల్టీ వ్యూ అండ్ వ్యూ కంట్రోల్స్ ద్వారా మీ యొక్క పేజ్లో యాక్టివేట్ చేయించుకోవచ్చు. మరి విజార్డ్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుందో చూసినట్లయితే ఇక్కడ విజార్డ్ ఉంది. స్టెప్స్ బేసిక్గా 2 స్టెప్స్ వచ్చాయి. మరి ఫస్ట్ స్టెప్లో దానికి ఏంటి? ఫస్ట్ స్టెప్ కింద ఓకే అదే కన్వర్ట్ టు స్టార్ట్ నావిగేషన్ టెంప్లేట్, లేదంటే స్టెప్ నావిగేషన్ టెంప్లేట్ ఇట్లా ఉన్నాయి, లేదంటే ఫినిష్ రా. ఓకే ఫస్ట్ది అలానే ఉంచేస్తాను. స్టెప్ 2 తీసుకుంటాను. స్టెప్ 2కి బై డిఫాల్ట్ ఏమొచ్చాయి? ప్రీవియస్, ఫినిష్ అని వచ్చాయి. అట్లా కాకుండా నేను ఇక్కడ స్టెప్ నావిగేషన్ టెంప్లేట్ తీసుకుంటాను. నెక్స్ట్ ఇంకొక స్టెప్ను కూడా యాడ్ చేయబోతున్నాను. యాడ్ టైటిల్ స్టెప్ 3 అని ఇస్తాను. సో ఓకే ఇక్కడ స్టెప్ టైప్ కూడా ఉంది. మరి ఇప్పుడు స్టెప్ 3 తీసుకుందాం. ఇప్పుడు దీనికి ఫినిష్ ఇచ్చాం. అదే స్టెప్ 2కి ప్రీవియస్, నెక్స్ట్ అనేటివి రావాలి. ప్రీవియస్, నెక్స్ట్ వచ్చేసాయి. అదే స్టెప్ 1కి ఓన్లీ నెక్స్ట్ మాత్రమే ఉంటుంది. ఓకే ఇప్పుడు రన్ చేసి చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఉన్నాం. నెక్స్ట్ ఇవ్వగానే స్టెప్ 2లోకి వెళ్ళాం. నెక్స్ట్ ఇవ్వగానే ఫినిషింగ్ లేదంటే ప్రీవియస్ స్టెప్కి వెళ్ళే విధంగా ఈ విధమైన విజార్డ్ స్టెప్స్ రావడం జరిగింది. మరి ఈ స్టెప్స్ యాక్టివేట్ అయ్యేటప్పుడు మీరు ఈ బటన్స్కి కోడ్ కూడా రాసుకోవచ్చు. వేరే కంట్రోల్స్ పెట్టి ఆ కంట్రోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్ బాక్స్ ఇక్కడ చెక్ అయి ఉంటేనే నెక్స్ట్కి వెళ్ళాలి, లేదంటే అక్కడే ఉండాలి అనే విధంగా కోడ్ కూడా మీరు రాసుకోవచ్చు కండిషన్స్ పెట్టుకొని. దానికే ప్రతిదానికి కూడా ఇక్కడ సోర్స్లో మీకు చూడండి ఇక్కడ ఫినిష్ బటన్, ప్రీవియస్ బటన్ ఇట్లాంటివి ఈ బటన్స్ వచ్చున్నాయి. వాటికి సంబంధించిన కోడ్ ఏ బటన్ కావాల్సింటే ఆ బటన్కి మీరు కోడ్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఓకే ఫైనల్గా మనం నెక్స్ట్ సెషన్లో ఇక్కడ ఏదైతే ఇమేజ్ మ్యాప్ కంట్రోల్ ఉందో ఆ ఇమేజ్ మ్యాప్ కంట్రోల్ని చూస్తాం.